తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాయలసీమ లిఫ్ట్ అంశం ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేయడం ద్వారా రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అసలు ఆ ప్రాజెక్టు ఆగిపోయిందే వైసీపీ హయాంలోని చంద్రబాబు సహా టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం అసలు ద్రోహి చంద్రబాబే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దుమారం సృష్టిస్తున్నాయి. తన విజ్ఞప్తితోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ మాటలను పట్టుకుని ఆంధ్రప్రదేశ్లో రచ్చ చేస్తున్నారు వైసీపీ నేతలు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపడం ద్వారా చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశారని మండిపడుతున్నారు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు నేరుగా స్పందించకపోయినా ఆ పథకం గురించి మాట్లాడారు. వైసీపీ బురద రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పర్యావరణ అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో తెలంగాణకు సంబంధించిన వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసిన విషయం గుర్తు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా పనులు ఆపేయాలని ఎన్జీటీ ఆదేశించిందని తెలిపారు. ఇదంతా వైసీపీ హయాంలోనే జరిగితే ఆ పార్టీ ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తోందన్నారు చంద్రబాబు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. 3,805 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జీటీకి వెళ్లారు. 29/10/2020 మళ్ళా ఎన్జీటీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. మళ్ళీ 22/3/2024 డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు కానీ ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వాస్తవాలు అందరికీ తెలియాలంటున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మకానికి పెట్టారో రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు రహస్య ఒప్పందం ఉందని తెలుస్తోందన్నారు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు వెనుక గొప్ప ఆలోచన ఉందని, రాయలసీమ నెల్లూరుకు ఆ ప్రాజెక్టు సంజీవని లాంటిదన్నారు. చంద్రబాబు మౌనంగా ఉండటం వల్ల శ్రీశైలం ఎగువ భాగంలో తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ ద్వారా 45 టీఎంసీలు తరలించే పనులు చేస్తున్నారన్నారు. శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అవుతుంటే ప్రాజెక్టు ఎప్పుడు నిండుతుందని జగన్ ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి తెలంగాణ నీళ్లు తరలించుకుపోతుంటే కిందున్న రాయలసీమ నెల్లూరు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబు ఏ రోజైనా ఆలోచన చేశారా అని నిలదీశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు. రాజకీయ లబ్ధి కోసమే జల వివాదం సృష్టిస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు మంత్రి లోకేష్. రాయలసీమ పథకం వైసీపీ పాలనలోనే ఆగిపోయిందని స్పష్టం చేశారు. ఆంధ్రాలో ప్రాజెక్టులు కడితే తప్పేంటని ప్రశ్నించారు. ఆ విధంగానే నీటిని లిఫ్ట్ చేసి రాయలసీమకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. తెలంగాణ వాటాకు ఎక్కడా చిల్లు పెట్టడం లేదు కదా అని ప్రశ్నించారు లోకేష్. మినిమం కామన్ సెన్స్ తో ఆలోచించాలన్నారు. రాజకీయ లబ్ధి పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు. 2020లో అంటే అప్పుడు ఎవరో ఇక్కడ అధికారంలో ఉంది వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి. అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్టు మీద, అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు. గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకి తరలిస్తున్నాం. దట్ ఈస్ ద విజన్. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లు ఎవడు పెట్టట్లే కదా బై. కామన్ సెన్స్. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, ఏపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీస్తున్నాయి. రాయలసీమకు ద్రోహం చేసింది మీరంటే మీరేనని పరస్పర ఆరోపణలతో వ్యవహారం వేడెక్కింది.